ఆఫ్టర్ 9 years తర్వాత మళ్ళీ మీరు బాలీవుడ్కి వెళ్తున్నారు. భాగ్య తర్వాత మళ్ళీ మధ్యలో చేయలేదు కదా అవును. అవును. అంటే ఇప్పుడు అందరూ మన తెలుగు సినిమా మొదలు పెట్టాం, పాన్ ఇండియాగా మొదలు పెడుతున్నారు, హిందీ అన్ని లాంగ్వేజ్కి వెళ్తున్నారు. మీరు మాత్రం వెళ్ళకుండా ఆగారు, మీరు చేసున్నా కానీ. ఎందుకని ఇంత గ్యాప్ తీసుకున్నారు ఈ సినిమా కరెక్ట్ కోసం? లేకపోతే గ్యాప్ తీసుకున్నామన్నా కూడా ఇక్కడే చాలా వర్క్ చేయడానికి స్కోప్ ఉండే. అంటే ఇప్పుడు మీరు చూసినా సరే లాట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ సినిమాలే అక్కడ ఆడుతున్నాయి. సో ఇట్స్ నాట్ లైక్ ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళలేదు ఎవరు. ఇప్పుడు ప్రభాస్ కానీ లేకపోతే బన్నీ కానీ ఎవరైనా సరే కాంతారా చూసినా ఎవరు చూసినా దే మేడ్ దే ఫిల్మ్ హానెస్ట్గా ఒక సినిమా చేశారు. ఆ సినిమా అక్కడ కూడా వర్కౌట్ అయింది అంతే. సో ద రీజన్ వాజ్ దాట్ ఫర్ మీ ఆల్సో. నాకేంటంటే ఇంతకుముందు బాగా చేసిన తర్వాత కొన్ని సినిమాలు ఆఫర్స్ వచ్చినాయి, కొన్ని లీడ్గా వచ్చినాయి, కొన్ని ఏమో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ రోల్లా వచ్చినాయి. బట్ నాకు ఇక్కడ ఫోకస్ చేసి ఇక్కడ చేసే స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ ఫోకస్ చేసి ఒక ఇండస్ట్రీలో చేద్దాము అని చెప్పి ఒక ఐడియానే. అప్పుడు మనం బాగీకి వచ్చినప్పుడు కూడా నేనేదో ట్రై చేసింది కాదు, వాళ్ళు నా వర్క్ ఎక్కడో చూసి నాకు కాల్ చేసి నన్ను ఆడిషన్ రమ్మని అట్లా జరగడమే. బట్ లేటర్ ఐడియా అంటే 2 పడవల మీద అలా కాల్ పెట్టకూడదు, లెట్స్ ఫోకస్ ఆన్ వన్. ప్లస్ థ్యాంక్స్ టు బాహుబలి ఏంటంటే బాహుబలి కానీ, RRR కానీ, కాంతార కానీ, పుష్ప కానీ ఇప్పుడు చూస్తే కనుక మన తెలుగులో చేసిన సినిమానే అక్కడ వర్కౌట్ అవుతున్నాయి. సో ఇప్పుడు లోకల్ అండ్ గ్లోబల్ అనేది వర్డ్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ లోకల్, ఎవ్రీథింగ్ ఈజ్ గ్లోబల్ ఇప్పుడు. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ స్క్రిప్ట్ ఒక బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ వచ్చింది, దే నో హౌ టు మార్కెట్ ఇట్ ఓవర్ దేర్. సో క్లియర్ అండర్స్టాండింగ్తో స్టార్టింగ్ నుంచే చేసాం. అంటే ఈ స్టోరీ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది, అక్కడ వర్కౌట్ అవుతుంది ఫీలింగ్తోనే చేసాం. మనకు జనరల్గా ఈ పెట్టకథలు ఉంటాయి కదా, ఆ పెట్టకథలు అక్కడ కూడా విన్నాం. ఇప్పుడు మనకు స్త్రీ అని ఒక ఫిల్మ్ ఉంది. స్త్రీ ఏంటి అది మనం యాక్చువల్లీ చెప్పాలి, మన సౌత్ ఇండియన్ ఎక్కువ వినిపించేది, ఓ స్త్రీ రేపురా అని రాసేది. సో అది హిందీలో చేశారు, ఇట్స్ అ మ్యాసివ్ హిట్. అలాగే ఇక్కడ కూడా ఇంకో పెట్టకథ ఏంటి, మన లంక బిందులు గుప్త నిధుల గురించి. సో ఇట్లాంటి దాని గురించి మనం చాలా విన్నాం. ఈ లంక బిందులకు ఒక పిశాచి బంధనం వేసి కాపలాగా పెడతారు ఒక పిశాచిని అని చెప్పి. సో బేసిక్గా మంది ఇది. సో ఐ ఫెల్ట్ ఇక్కడ వర్కౌట్ అవుద్ది, అక్కడ వర్కౌట్ అవుద్ది అని ప్రొడ్యూసర్స్ కూడా ఫీల్ అయ్యారు. అండ్ దట్స్ ద రీజన్ సైమల్టేనియస్గా ప్లాన్ చేస్తాం.